సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే ఫారెస్ట్లో డీప్ ఫారెస్ట్ మధ్యలో ఉన్నాము. ఇమ్మీడియట్గా 40 feet ఉంటుందని చెప్తున్నారు, 40 to 50 feet డెప్త్ ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. సో బెటర్ టు స్టే అవే ఫ్రమ్ దాట్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకండి అందరూ. ఓకే ఫైన్, చలో. కింద కామెంట్ నాకు చెప్పండి దాదా చెప్పు, ఇప్పుడు చెప్పు. హలో ఫ్రెండ్స్, తింటున్నా. ఏమన్నా నా గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి. తప్పకుండా, మంచిది నువ్వు. సో ఫ్రెండ్స్, బయలుదేరాము మనం ఇంటి నుంచి. అండ్ శాంతి కూడా వచ్చాడు ఇంటికి. సో ఇద్దరం కలిసి బయలుదేరాము. అండ్ ప్రస్తుతానికి అయితే మనం మంచిర్యాల రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా, దాని మీద ఉన్నాము. సో విల్ బి గోయింగ్ త్రూ టేకుమట్ల నుంచి ఇంకొక 20 kilometers ఉందనుకుంటా, 15 to 20 kilometers. అబ్బా, మంచి బిర్యానీ వాసన వస్తుంది ఇక్కడ. ఇదేంటంటే ఇది చాలా నారో బ్రిడ్జ్ ఫ్రెండ్స్. అండ్ కొద్దిగా ఓవర్టేక్ చేయాలంటే కొద్దిగా కష్టమే, కానీ మెయింటెనెన్స్ మాత్రం ఇంకో లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు. అటు ఇటు పూల మొక్కలు పెట్టి బాగుంది. MCM అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ మంచిర్యాల్, గ్రేట్ వర్క్. సో యాక్చువల్గా ఫ్రెండ్స్, మనం బయలుదేరదాం అనుకుంది 8:30కి బయలుదేరదాం అనుకున్నాము, కానీ ఇప్పుడు టైం వచ్చేసి 11:40 అవుతుంది. అంటే జనరల్గా ఇట్లాంటి ట్రిప్స్కి వాటికి పొద్దునే బయలుదేరడం ఇష్టం నాకు, కానీ ఇదేంటంటే దగ్గరే కదా, జస్ట్ 40 kilometers రైడే కదా అని చెప్పి కొద్దిగా నెగ్లిజెన్స్ ఒకటి వస్తుంది అనమాట. సో శాంతి కూడా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు పాపం. సో 40 kilometers రైడ్ అంటే మనకి విండ్షీల్డ్ ఫిక్స్ చేసాం కదా, ఈ విండ్షీల్డ్ ఎలా ఉందని చెప్పి జడ్జ్ చేయడానికి కూడా మంచి డిస్టెన్సే 40 kilometers అంటే. సో ప్రస్తుతానికి ఐఎమ్ రైడింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h. విండ్ అయితే ఏం ప్రాబ్లం లేదు గైస్. అంటే చాలామంది అంటారు కదా, ఇది విండ్షీల్డ్ ఏమి పని చేయదు, ఓన్లీ షో కోసం పెట్టియాలని చెప్పి, కానీ నాకు అలా అనిపించట్లేదు. ఎందుకంటే ఎయిర్ ఇక్కడ నుంచి వచ్చేది ఇక్కడ రావట్లేదు, ఇక్కడ వస్తుంది, ఇక్కడ కూడా రావట్లేదు, ఇక్కడ వస్తుంది. అంటే జస్ట్ మన హెల్మెట్ పెట్టుకుంటాం కదా, వైజర్కి మధ్యలోకి వస్తుంది, అండ్ దెన్ ఇట్లా హిట్ అయ్యి ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. బాడీకి అయితే ఏమీ విండ్ బ్లాస్ట్ అనేది లేదు ప్రస్తుతానికైతే. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ట్యాంక్ బ్యాగ్ కూడా ఉంటుంది కదా, సో దానివల్ల కూడా. సో వేసుకుందామని గ్లౌస్ అయితే తెచ్చుకున్నా, కానీ ఇంకా వేసుకోలేదు. చూద్దాం, ఇక్కడెక్కడ ఆగుతాం మళ్ళీ, జస్ట్ ఫర్ ఫ్యూయల్ బ్రేక్ ఒకటి తీసుకుంటాము. తీసుకున్నప్పుడు వేసేసుకుంటే సెట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇంకోటి చెప్పాలంటే మనం చేసే పనులన్నీ ఎట్లుంటాయంటే, నిన్న సాయంత్రం నేను నా బండి తీసుకుని బయటికి వెళ్ళాను అనమాట. జస్ట్ ఒక ఏదో చిన్న పని ఉండి బయటికి వెళ్ళాను. మీకు చెప్పాను కదా, చైన్ దగ్గర కరకర సౌండ్ వస్తుందని చెప్పి, అది మళ్ళీ స్టార్ట్ అయింది. నాకు ఇంకో రేంజ్లో పిచ్చెక్కేసింది అనమాట. ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో మామూలుగా మిషన్ ఆయిల్ ఉంటుంది కదా, అదే సూయింగ్ మిషన్స్ ఉంటాయి కదా, బట్టలు కుట్టే మిషన్, అది ఉండే అనమాట ఇంట్లో. సో దానికి వచ్చే ఆయిల్ ఉంటుంది కదా, చిన్న డబ్బా, ఆ ఆయిల్ వేసాను చైన్లో. అండ్ సౌండ్ అనేది కంప్లీట్ తగ్గిపోయింది. సో ఇట్లా కూడా చేయొచ్చు అని చెప్పి మనకి తెలీదు. సో రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాం మన దాదా మీద. అండ్ మనోడైతే ప్రతిదానికి రెస్పాండ్ అవుతున్నాడు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం, బుజ్జి దాదాగా. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జస్ట్ శ్రీరాంపూర్ క్రాస్ చేసాము. అండ్ దెన్ ముందర మనకి జంక్షన్ వస్తుంది కదా, జంక్షన్ అనేసి మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే టువర్డ్స్ గోదావరిఖని రూట్ అనమాట అది. సో గోదావరిఖని వరకు వెళ్ళాము. బేసిక్గా గోదావరిఖని కంటే చాలా ముందే ఇందారం ద్వారా లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోవాలి. ఇది చాలా డేంజరస్ జంక్షన్ గైస్, అంటే బీభత్సమైన ఏరియా అనమాట ఇది. చాలా యాక్సిడెంట్లు జరుగుతాయి ఇక్కడ. సో వీ షుడ్ బి డబుల్ త్రిబుల్ కేర్ఫుల్ ఈ జంక్షన్లో మాత్రం. హైదరాబాద్ 237 చూసారు కదా, స్ట్రైట్ కొట్టేస్తే 237 kilometersలో మనం హైదరాబాద్ వెళ్ళిపోతాం. కానీ హైదరాబాద్కి ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది హైదరాబాద్ వెళ్ళడానికి. ఇంకోటి ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను ఒకటి మంచి జాకెట్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా, రైడింగ్ జాకెట్. సో ఏది తీసుకుందాము అనేది నేను ఇంకా డిసైడ్ అవ్వలేకపోతున్నాను. ఒకటి నా మైండ్లో ఉన్నదైతే BBG వస్తుంది కదా, దాని లదాఖ్ సిరీస్ది జాకెట్ ఒకటి చూస్తున్నాను. అది నాకు ప్రైమరీ ప్రిఫరెన్స్గా ఉంది. ఇంకోటి వచ్చేసి రైనాక్స్లో కూడా. సో ఇక్కడే మనం లెఫ్ట్ తీసుకునేది. గ్రేట్.
సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు ఏముంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను. శివారం మొసళ్ళ అభయారణ్యం, తెలంగాణ ప్రభుత్వం అటవీ శాఖ. వండర్ఫుల్. అంటే క్రొకడైల్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. వైల్డ్ లైఫ్ శాంక్చురీ టైప్ క్రొకడైల్స్. మగర్మచ్ బోల్తేనా వైచ్. సో జస్ట్ ఇది చూపించడానికి నేను వెనక్కి వచ్చాను. ఓ, వాన పడుతుంది, మనం కెమెరా కాపాడుకోవాలి. మళ్ళీ అయిపోయింది వాన. వండర్ఫుల్. సో ఫ్రెండ్స్, అదే చెప్తున్నా కదా, రైనాక్స్ ఒకటి ఈవో లెవెల్ 2 అని చెప్పి ఇంకోటి ఉంది జాకెట్. సో మీకేమన్నా ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో దట్ నాకు హెల్ప్ అవుతుంది తీసుకోవడానికి. అండ్ ఆ జాకెట్ కూడా నేను ఖచ్చితంగా రివ్యూ అనేది చేస్తాను జాకెట్. ఎందుకంటే మన రైడర్ ఫ్రెండ్స్ కూడా ఒక ఐడియా అనేది వస్తుంది కదా. ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అయినట్టు కాకుండా దే విల్ బి ఏబుల్ టు టేక్ క్విక్ డెసిషన్స్ అనమాట. నేను యాక్చువల్గా మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక బైకింగ్ బ్రదర్హుడ్ షాప్ ఉంది ఒకటి, జూబ్లీ హిల్స్లో రూమ్ అని చెప్పి. దానికి వెళ్ళి నేను చూశాను. ఐ మీన్ 2-3 జాకెట్స్ చూశాను. కాకపోతే నాకు కరెక్ట్గా ఫిట్ అయ్యే సైజ్ లేదనమాట. సో ఇంకా డ్రాప్ అయిపోయాను. సో అక్కడ నుంచి మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది 2 days బ్యాక్. ఏంటంటే మీరు అడిగిన జాకెట్ వచ్చింది అని చెప్పి. బట్ నేను ఇంకా హైదరాబాద్ వెళ్ళడానికి టైం పడుతుంది, సో షిప్ చేయండి అని అడిగాను. నేను మీకు మనీ పే చేస్తాను ఆన్లైన్, సో షిప్ చేయడానికి కుదురుతుందా అని అడిగితే అతను చెప్పిన పాయింట్ కూడా ఒకటి ఏంటంటే వ్యాలిడ్. మీరు వచ్చి ట్రై చేయండి, మీరు వచ్చి ట్రై చేసి తీసుకుంటే బాగుంటుంది జాకెట్ అనేది. ఎందుకంటే దట్ ఈస్ అ బిగ్ ఇన్వెస్ట్మెంట్ కదా. ఆల్మోస్ట్ 7,000 to 9,000 రూపీస్ స్పెండ్ చేస్తాము జాకెట్ మీద. సో దట్ హ్యాస్ టు బీ చెక్డ్ థరోలీ. మనం వేసుకుని చూసి కంఫర్ట్ ఎట్లుంది ఏంటి అని చెప్పి అన్నీ చూసుకుని తీసుకోవాల్సిన వస్తువు అది. షిప్ చేసేసి, అందుకే నేను అనేది మన రైడింగ్ గేర్స్ అనేవి ఏవైతే ఉంటాయో, హెల్మెట్ కానీ లేకపోతే గ్లోవ్స్ కానీ, రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంట్స్, షూస్, ఇవి కోర్స్ మనకి రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్ ఆప్షన్ ఉంటుంది, ఉండదని కాదు. కానీ ఒకసారి వచ్చి అది చూసి నచ్చక లేకపోతే సైజ్ సరిపోక మళ్ళీ పంపించి డిలే ఉంటుంది కదా. సో ఒకవేళ ఆఫ్లైన్ అవైలబుల్ లేదు అంటే కనుక ఖచ్చితంగా వీ కెన్ గో హెడ్ విత్ ఆన్లైన్ పర్చేస్. కానీ మనకి ఆఫ్లైన్ దొరుకుతున్నప్పుడు మనం ఫస్ట్ టైం తీసుకునేదే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు టెస్ట్ ఇట్ అండ్ దెన్ పర్చేస్. మనకి చెప్పాలంటే తెలంగాణలోనే చాలా టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి బ్రో. కానీ మనకేంటంటే కొద్దిగా సరిగ్గా డెవలప్మెంట్ లేకో, మరి ఎవరికి ఇంట్రెస్ట్ లేకో కానీ, లేకపోతే మనలాంటి తీటున్న వాళ్ళే వెళ్తారో తెలియదు కానీ కానీ చాలా మంచి మంచి స్పాట్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా నా సిరీస్, వాటర్ ఫాల్ సిరీస్లో అయితే ఎక్సలెంట్ అనమాట. అసలు మంచి మంచి స్పాట్స్ కవర్ చేస్తున్నాము. మొన్న ఒక క్వారీ ఫారెస్ట్ కూడా వెళ్ళాం కదా. క్వారీ ఫారెస్ట్ అయితే మంచి వెల్ డెవలప్డే. కానీ ఇది కూడా క్రొకడైల్ది. ఇది చూద్దాం ఎట్లుంటుందో క్రొకడైల్ శాంక్చురీ. నాకు తెలిసి ఇది కూడా చాలా మంచిగా డెవలప్ చేసిందే. వానదేవుడు నన్ను భయపెడుతుంది. అక్కడక్కడ చినుకులు పడుతుంది, మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ చినుకులు పడుతుంది. బాబా రైట్ సైడ్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఆ ఫీల్డ్స్ అవన్నీ, వాట్ ఏ బ్యూటీ. కాకపోతే ఈ కర్వ్స్ టర్న్స్ బాగానే ఉన్నాయి కానీ చాలా షార్ప్ టర్న్స్ ఉన్నాయి, బ్లైండ్ టర్న్స్ అంటాం కదా. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫుల్ పొలాలు. అది చూడండి అసలు. అరే రే 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 రూట్ చూడండి గైస్ ఎట్లుందో అసలు. అమేజింగ్. అసలు సీనిక్ అంటే మామూలుగా అసలు బీభత్సంగా ఉందన్నమాట. అసలు మీకు కెమెరాలో ఎంతవరకు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో కానీ ఇక్కడ మాత్రం ఇంకో రకంగా ఉందనుకోండి. ఇప్పుడు యాక్చువల్గా టైం కూడా మనకి ఎంత అవుతుందంటే 12:10 అవుతుంది టైం కూడా. కానీ మనకు అస్సలు ఆ 12:10 అవుతున్న ఫీలింగే లేదు. ఏదో పొద్దున 6:30 7 o'clockకి రైడ్కి వస్తే ఎట్లుంటుంది అట్లుంది. పచ్చని తోట పసరుల తావి నిషేధి మౌనం నీ ప్రేమ గానం. అరే మేకల్లారా, ఎందుకురా వస్తారు రోడ్డు మధ్యలోకి ట్రాఫిక్ స్లో చేయడానికి? కాకపోతే
పాపం అవి మాత్రం ఎటు నుంచి పోతాయిలేండి. పోండి పోండి, తొందరగా పోండి. అరే చోటే, నువ్వు రైట్ నుంచి వెళ్తున్నావురా. వీడు పెద్దోడు ఉన్నాడు, వీడికి వెళ్ళకద్దు, కుమ్మినా కుమ్ముతాడు వాడు. అరే చోటే, తూ రైట్ సైడ్ ఎక్కువ జారా రే. వీడు చూడు, వీడు కొమ్ములు, వీడు వాన గట్టిగానే పడుతుంది. ఇది ఏంటో అక్కడక్కడ చినుకులు పడుతుంది, మళ్ళీ ఆగిపోతుంది, చినుకులు పడుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. అసలు కామెడీ చేస్తుంది నాతోటి. ఆగిపోయింది, మళ్ళీ ఎండ్ వచ్చింది. అరే ఏంట్రా, ఎందుకురా ఆడుకుంటున్నావు నాతోటి? షట్పల్లి, ఓకే, గ్రామ పంచాయతీ షట్పల్లికి వచ్చామన్నమాట మనం. నైస్. సో ప్రాపర్గా ఫీల్డ్స్ మధ్యలోకి వెళ్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ ఎట్టు చూసినా కానీ గ్రీనరీ, పొలాలు. అసలు ఏమన్నానా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మామూలుగా జస్ట్ సీనరీ బాగుంది అని చెప్పి ఫోటోలు తీయడానికి ఆగాము. అండ్ మేము ఆగింది కూడా వేలాల శివుడి జాతర జరుగుతుంది కదా, సో అక్కడ ఆగాము. అండ్ దెన్ సో ఇటువైపు కూడా మనకి ఒక ఆర్చ్ ఉంది, శివలింగం కూడా ఉంది ఇక్కడ, కనిపిస్తుంది కదా. సో ఇటువైపే అనుకుంటా జాతర జరిగే ప్లేస్. నేను ఎప్పుడో నా చాలా చిన్నప్పుడు, అంటే ఆల్మోస్ట్ 3rd క్లాస్ 4th క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడు వచ్చాను నేను వేలాల జాతరకి. నేను మా ఫాదర్ వచ్చాము. అండ్ అప్పుడు కూడా మా డాడీకి LML వెస్పా ఉండే. అండ్ దెన్ అదొక పెద్ద అడ్వెంచర్ లాగా అయిపోయింది ఆ ట్రిప్ అనేది. సో ఐ స్టిల్ రిమెంబర్ ఆ రోజు వచ్చి జాతర జరిగేటప్పుడు అక్కడంతా పూనకాలు వస్తాయి కదా, పూనకాలు వచ్చినప్పుడు నాకు చాలా భయమైంది. సో మళ్ళీ రిటర్న్లో కూడా ఏదో దారికి అడ్డుగా ఏదో పులి ఏదో వచ్చిందని చెప్తే మేము కచ్చా రోడ్డుని తీసుకుని పొలాల మధ్యలోంచి పడి స్కూటర్ వేసుకుని నేను, మా డాడీ, ఇంకొక రమేష్ అని చెప్పి ఇంకో అతను ఉండే, మేము ముగ్గురము పొలాల మధ్యలోంచి రీచ్ అయి ఉండే మంచిర్యాల. మళ్ళీ నాకు చాలా బాగా గుర్తుంది. కొద్దిసేపు ఇక్కడ ఫోటోలు తీసుకుని కొద్దిసేపు వెయిట్ చేసి దెన్ వీ విల్ స్టార్ట్ టు అవర్ డెస్టినేషన్ అగైన్. సో ఫ్రెండ్స్, మళ్ళీ బయలుదేరాము అక్కడ నుంచి. జస్ట్ 10 minutes రిలాక్స్ అయ్యి కొద్దిగా మంచి పొలాలు అవి ఉన్నాయి కదా, మంచి పిక్స్ దిగి అండ్ దెన్ వీ స్టార్టెడ్ అగైన్. సో ఇక్కడ నుంచి వచ్చేసి మనకి 15 kilometers ఉంటుంది. సో నేను చెప్పాను కదా 3rd క్లాస్లో 4th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చాను వేలాలకు అని చెప్పి జాతరకి. సో అక్కడ ఏంటంటే ఇదంతా కంప్లీట్ ఫారెస్ట్ ఉండే అనమాట. ఇప్పుడున్న ఇంత మాత్రం ఇల్లు, ఇంత మాత్రం విలేజ్ ఉందని చెప్పి నాకు గుర్తులేదు. సో కంప్లీట్ ఫారెస్ట్. సో దాంతో ఏంటంటే ఇట్లా మామూలుగా కామెడీగా రోడ్డు మధ్యలోకి చిరుతపులు వచ్చేసి అక్కడ పడుకుందని చెప్పి చెప్పారు. అండ్ దట్ వాజ్ అన్ అడ్వెంచర్ రైడ్. సో మనం ఇప్పుడు వేస్తున్నాము అడ్వెంచర్ రైడ్స్ అవన్నీ. మా నాన్న అప్పుడే ఆ కాలంలోనే LML వెస్పా మీద కుమ్మేశాడు అనమాట. కొన్ని చోట్ల వాటర్ బాడీస్, ఇటు పొలాలు ఇవి ఉన్న దగ్గర ఎట్లుంటుందంటే ఎండ పెద్దగా ఏమి ఉండదు, కానీ ఆ ఎండ ఎఫెక్ట్ బాగుంటుందన్నమాట. మనం లాస్ట్ టైం గుండాల వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఆ వీడియో పెట్టాను కదా, ఆ వీడియో పెట్టినప్పుడు నేను యాక్చువల్గా జాకెట్ అదేమి వేసుకెళ్ళలేదు, ఫుల్ హ్యాండ్ షర్ట్ కూడా వేసుకోలేదు. సో జస్ట్ ఒక హాఫ్ హ్యాండ్స్ టీషర్ట్ వేసుకుని వెళ్ళిపోయాను అనమాట. సో అక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంది, పెద్ద ఎండగా ఉన్నట్టేమో అనిపించలేదు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం నల్లగా అయిపోయింది చెయ్యి, అంటే ట్యాన్ అయిపోయింది అనమాట కంప్లీట్గా. సో అందుకే ఇప్పుడు మనం ఎప్పుడన్నా సముద్రం ఒడ్డుకి వెళ్ళినా కానీ, బీచ్కి వెళ్ళినా, రివర్ దగ్గరికి వెళ్ళినా కొద్దిగా ఏమన్నా సన్ స్క్రీన్ టైప్ లోషన్ ఏదైనా రాసుకుని వెళ్తే బెటర్. అంటే కాషియస్గా ఉన్నవాళ్ళు ట్యాన్ గురించి, లేకపోతే ఇంకా అవేం అవసరం లేదనుకోండి, అవి పట్టించుకొని వాళ్ళకి అవేం అవసరం లేదు. ఇట్లా పొలాలు లేకపోతే రివర్ బాడీస్, వాటర్ బాడీస్ ఉంటాయి కదా, అట్లున్న చోట ఏంటంటే దాని మీద నుంచి వచ్చే గాలి వల్ల స్కిన్ అనేది ట్యాన్ అయిపోతుంది. అందుకే మన ఫారినర్స్ అందరూ సన్ బాత్ చేస్తారు కదా బీచ్లో. సో ఇదంతా ప్రాపర్ ఫారెస్ట్ ఏరియా అనమాట మనకి. అంటే అభయారణ్యం అంటే ఏంటంటే వైల్డ్ యానిమల్స్ అన్నీ చాలా ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ వచ్చేసాము. సో దిస్ ఈజ్ ద వే టు శివారం క్రొకడైల్ హ్యాబిటాట్. ఓకే, నైస్. సో ఇదంతా మనకి ఆఫ్ రోడింగ్ ప్యాచే ఉంది ఇక్కడంతా.
మొత్తం కొండలు గుట్టల్లోంచి వేస్తారు రూట్, అంతేలేండి. కానీ సో ఫ్రెండ్స్, వచ్చాము మనము శివారం మొసళ్ళ అభయారణ్యానికి. సో చలో లెట్స్ గో ఇన్ అండ్ సీ వాట్ వీ హ్యావ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా మెయిన్ బోర్డ్ ఇదే, శివారం మొసళ్ళ అభయారణ్యం. శివారం మొసళ్ళ అభయారణ్యం, శివారం క్రొకడైల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది ఈజీ మనకి చదవడానికి. చెన్నూరు ఫారెస్ట్ డివిజన్ అంట. నైస్. సో ఫ్రెండ్స్, మనకి ఇటు పక్కన మనకి చెరువులాగా కనిపిస్తుంది కదా, సో దీంట్లోనే క్రొకడైల్స్ ఉన్నాయంట. ఆల్మోస్ట్ చెమటలు. ఈ చెరువులోనే అక్కడ ఉన్నవాళ్ళు చెప్పడం అయితే క్రొకడైల్స్ ఉన్నాయని చెప్తున్నారు. బయటకు వస్తాయా చూడడానికి అని అడిగితే దిగితే ఖచ్చితంగా వస్తాయి అంటున్నారు. మనకు అంత రిస్క్ ఎందుకు, మొసలి చూడడానికి మనం దిగి అంతొద్దు. జస్ట్ మీకు కొద్దిగా ముందుకెళ్ళి చూపిస్తాను నేను ఎట్లుంటుంది అక్కడ అని. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ గ్రిల్స్ అండ్ దెన్ ఈ లొకేషన్ చూస్తే మనకి అనకొండ సినిమాలో సడన్ గా అనకొండ ఇట్లా మీదకి వస్తా చూడండి, లేకపోతే వాడు ఒకడు బోట్ ఇరుక్కపోయి వాడు దాంట్లో గన్తో షూట్ చేసుకుని చచ్చిపోతాడు చూడండి, ఆ లొకేషన్ లెక్క లేదు ఇదంతా కదా. ఇంకోటి మనకి ఇక్కడ చూస్తే ఈ గ్రిల్ అనేది ఉంది కదా, అక్కడ మీకు పైప్ కనిపిస్తుంది లోపల కదా. సో మీరు కరెక్ట్గా చూస్తే, ఫోకస్ కమాన్, మీరు కరెక్ట్గా చూసినాకో దాంట్లో అది ఏంటంటే ఇట్లాంటిదే, మనకి ఇట్లాంటి రేలింగే, అది మునిగిపోయింది లోపల, వాటర్ లోపల. అంటే చూడండి అసలు ఎంత లోతుందో అక్కడ. నెట్లో చదివింది అయితే నేను ఆల్మోస్ట్ మనకి దగ్గర ఇక్కడ దిగంగానే ఇట్స్ అరౌండ్ 30 to 40 feet ఉంటుందని చెప్పి రాసుంది. సో మేబీ ఇట్లాంటి చోట్లలోనే మొసళ్ళు దే విల్ బీ ఫ్రీ అని నాకు అనిపిస్తుంది. కానీ నేను అది ఫస్ట్ చూసి ఏదో వాటర్ బాడీస్లో చిన్న పైప్స్ లాగా పెడతారు కదా అదనుకున్నాను. కాకపోతే కాదు, సరిగ్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఏంటంటే ఇట్లాంటి రైలింగే మనకి. అది కూడా అంటే ఎంత లోపలికి ఉందో చూడండి. ఇక్కడ వరకు వాటర్ వచ్చేసినాయంటే అసలు బీభత్సంగా వాటర్ ఉన్నట్టు. ఆ రైలింగ్ ఇంకా ఎంత దూరం ఉందో అది కనిపించట్లేదు. బాగుంది, సీనరీ అయితే బాగుంది. వీకెండ్ గెటవే, కూల్ పాయింట్. అక్కడ ఈ ఏరియా గురించి తెలిసిన వాళ్ళు చెప్పడం అయితే క్రొకడైల్స్ ఉన్నాయి దీంట్లో అని చెప్తున్నారు. కాకపోతే అవన్నీ ఇటువైపుకు ఉండవు, అవన్నీ ఆ లాస్ట్ అటువైపు బ్యాంక్ కనిపిస్తుంది కదా, అటువైపు ఒడ్డు. సో ఆ ఒడ్డు ద్వారా ఉంటాయి అనమాట. మేబీ మనం అనుకోవడమే కానీ మనకు తెలియదు ఎక్కడ ఉన్నాయో, జస్ట్ మన పక్కన కూడా ఉండొచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి వ్యూ పాయింట్ ఒకటి ఉంది, ఆ వ్యూ పాయింట్కి వెళ్దాం మనం. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాం ఫ్రెండ్స్, అక్కడ నుంచి వచ్చాం మనము. శాంతి అస్సలు ఎక్కడ అవతలేంది, ఆగడనమాట మనవాడు, ఆగడు మహేష్ బాబు. ప్రస్తుతం సింగం చూపించలే కదా మీకు, సింగం శాంతి, మన సింగం శాంతిని చూడండి. సింగం శాంతి అంటే కొద్దిగా ఎదురు ఆ మీసాలు చూడండి, సింగం. ఓ వండర్ఫుల్. ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఫారెస్ట్లో మనకి ట్రీ నేమ్ అండ్ దాని యూజెస్ కూడా రాస్తున్నాయి. ఇదేంటంటే కమిడీ అని రాసింది, బర్రింగ్టోనియా యాక్టాంగ్యులా దీని సైంటిఫిక్ నేమ్. అండ్ దీని యూజెస్ కూడా యాంటీ ఫంగల్ అండ్ యాంటీబయోటిక్ అని రాసింది. సో ఇట్లనే ఇక్కడ కూడా ఇంకో ట్రీకి రాసింది, నల్ల మద్ది అని తెలుగులో రాస్తుంది. ఇంగ్లీష్లో మనకి టర్మినాలియా అలాటా. అండ్ దీని యూజెస్ ఏంటంటే టింబర్, ఫోడర్, టానిన్, ట్రీట్స్ డయేరియా. అబ్బో చాలానే ఉన్నాయి. సో ఇట్లా ప్రతి చెట్టుకి మనకి రాసింది ఫ్రెండ్స్, తెలుగులో నేమ్ అండ్ సైంటిఫిక్ నేమ్ అండ్ వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ దట్ పర్టికులర్ ట్రీ అని చెప్పి కూడా రాసింది. సో నైస్. సో విల్ గో ఫార్వర్డ్, చూద్దాం మనకి ఇంకా ఏమేమి తగులుతాయో. సో ఫ్రెండ్స్, ఇదైతే ప్రాపర్ ఇంకా డీప్ ఫారెస్ట్లా ఉంది, చూస్తున్నారు కదా, అదిరిపోయే ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్ రూట్ కూడా ఒకసారి అటు చూడండి ఎట్లుందో, క్లాసీ ఫారెస్ట్. ఇట్లాంటి ఫారెస్ట్ ఏరియాస్ని కొద్దిగా మన గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తీసుకుని కొద్దిగా డెవలప్ చేస్తే టూరిజం మాత్రం ఇంకో రకంగా ఉంటుంది. తెలంగాణలో విభత్సంగా ఉంది ఏరియా మాత్రం. సో
సో ఇదంతా ప్రాపర్ ట్రెక్కింగ్ లా ఉంది, రూట్ అంతా చూస్తున్నారు కదా. ఈ రూట్లోంచి మనం వెళ్దాం. వీల్ సీ ఏముంటుందో అక్కడ. మొత్తం బండలు గుట్టలు ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. మొత్తం అక్కడ చూస్తే కనుక మీరు చిన్న దేవుడి మందిరంలా ఉంది, చిన్న గుడిలా ఉంది, వినాయకుడిలా ఉంది అక్కడ. సో ఇంకా అక్కడికంటే ముందుకి వెళ్ళడానికి ఏమీ లేదు. సో మనం వెనక్కి వెళ్దాము. మేబీ వీ కెన్ ఫైండ్ సమ్ అదర్ రూట్ టు ద హిల్ పాయింట్ ఆర్ వ్యూ పాయింట్. చూద్దాం, రూట్ చూపిస్తాం మీకు ఎట్లుందో. ఫ్రెండ్స్ కొద్దిగా దీని ఫారెస్ట్ లోపల నడుచుకుంటూ వస్తే మనకి ఇట్లా ప్రాపర్ టెంట్ లాగా వేస్తుంది, అంటే కొద్దిగా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి అనమాట. సో యా, ఇక్కడ మీకు కిందకి వెళ్ళి ఒక స్పాట్ చూపిస్తాను. అదేంటంటే చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ డెప్త్. ఇక్కడ ఇమ్మీడియట్గా 40 feet ఉంటుందని చెప్తున్నారు, 40 to 50 feet డెప్త్ ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. సో బెటర్ టు స్టే అవే ఫ్రమ్ దాట్. అండ్ యా, ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నేను మీకు చూపిస్తాను. కానీ ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి వీళ్ళు వేసిన టెంట్ అయితే మాత్రం ఆసమ్ ఉంది. అని ఇట్లా ఫారెస్ట్లో నడుచుకుంటూ వచ్చి లేకపోతే హిల్ ట్రెక్కింగ్ చేసి ఇవన్నీ చేసి అలసిపోతారు కదా, దెన్ వీ కెన్ రెస్ట్ హియర్ అనమాట కొద్దిసేపు, అండ్ దెన్ వీ కెన్ మూవ్ అగైన్. సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ఫారెస్ట్లో డీప్ ఫారెస్ట్ మధ్యలో ఉన్నాము. ఇంకేమైనా నాకు తెలిసినా కానీ ఏమైనా ఇంట్రెస్టింగ్ కనిపించినా కానీ ఐ విల్ డెఫినెట్లీ లెట్ యూ నో. ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు చాలా వాన పడింది, అండ్ దెన్ దట్ ఈస్ ద రీజన్ ఐ కెప్ట్ ఆల్ మై కెమెరాస్, యాక్సరీస్ అన్నీ నేను నా బ్యాగ్లో పెట్టేసుకున్నాను. సో యా, కొద్దిసేపు ఇక్కడ కూర్చుని అండ్ దెన్ వీ విల్ స్టార్ట్ ఓవర్ అగైన్. ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే డెఫినెట్లీ ఐ విల్ షో ఇట్ ఆన్ ది కెమెరా. సో ఫ్రెండ్స్ మేము ఇక్కడే ఆగాము. ఇంకా విభత్సంగా వాన పడుతుంది, మీకు సౌండ్ వినిపిస్తుంది, చూపిస్తాను కూడా చూడండి. సో ఇక్కడ బ్లాక్ అయినట్టే. ఇందాక శాంతిని అడిగితే ఇదేమి జుజుపి వాన అన్నాడు. ఇది జుజుపి వాన కాదు, విభత్సమైన వాన. సో నాకు తెలిసి ఎంత లేదన్నా కానీ ఇంకొక 20 minutes to 30 minutes అయితే ఇక్కడే ఉండాలి బికాస్ ఆఫ్ దిస్ రెయిన్. పాపం మన దాదాగడ తడిచిపోతున్నాడు అక్కడ. సో ఇప్పుడు మీరు వెదర్ ఇట్లుంది కదా, టైం ఎంత అయింది గెస్ చేయండి ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో. టైం ఎంత అయింది కరెక్ట్గా గెస్ చేసి జెన్యూన్గా టైం ఎంత అయింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు టైం చూపిస్తాను నేను ఇప్పుడు, చూడండి. టైమ్ ఈజ్ జస్ట్ 2:36 అవుతుంది ఇన్ ద ఆఫ్టర్నూన్. కానీ మీరు క్లైమేట్ చూస్తే ఏదో సాయంత్రం 7:30 అట్లా అయినట్టుంది క్లైమేట్. రెయిన్ మాత్రం బీభత్సంగా పడుతుంది బ్రో. తెలీదు మరి ఎంతసేపు ఉండాల్సి వస్తుందో ఇక్కడ. శాంతి చిల్లింగ్ అండ్ రిలాక్సింగ్ దేర్. సో ఫ్రెండ్స్ వాన తగ్గింది ఇక్కడ అండ్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ది హిల్ టాప్ పాయింట్. మీకు చూపిస్తాను ఎట్లుంటుందో, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటున్నారు. ఇందా మనం వెళ్ళింది ఇదే శాంతి. సో విల్ గో దిస్ వే. సో ఇక్కడ మీరు చూడొచ్చు వే టు వాచ్ టవర్ అని రాస్తుంది. యా, విల్ సీ. వెళ్దాం మనము. కాకపోతే అక్కడ ఎవరైనా ఉన్నారా లేరా అనేది తెలియదు. మేబీ దేర్ విల్ బీ పీపుల్ హూ ఆర్ అడ్వెంచరస్ జస్ట్ లైక్ అస్. సో చలో లెట్స్ గో. రూట్ అయితే ప్రాపర్ ట్రెక్కింగ్ లా ఉంది, చూపిస్తాను చూడండి. సో దట్ ఈస్ ద వాచ్ టవర్ అండ్ అక్కడికి వెళ్ళాలి మనం. సో ఫ్రెండ్స్ ఇంకా మనము వాచ్ టవర్కి రీచ్ అవ్వలేదు. రీచ్ అయ్యే లోపే మీకు చుట్టూ ఉన్న సినారియో చూపిస్తా చూడండి.
ఇప్పుడు వాచ్ టవర్ దగ్గరికి రీచ్ అయిపోయాము. వచ్చిన పాత్ అయితే అది వచ్చిన వే, అక్కడ నుంచి ఈ కొండెక్కి ఇటు వచ్చాము. అండ్ దెన్ దిస్ ఈజ్ ద వాచ్ టవర్. ఈ పైకి ఎక్కితే సినారియో మాత్రం అద్దిరిపోతుంది. అక్కడికి వెళ్ళి చూపిస్తాం మీకు. ఫ్రెండ్స్ వచ్చేసాము వాచ్ టవర్ పైకి. అండ్ మీకు ఇక్కడ నుంచి సినారియో ఎలా ఉందో ఒక్కసారి కెమెరా టర్న్ చేసి చూపిస్తాను. చూడండి, ఆసమ్ అనమాట. ఆసమ్ అని కూడా చెప్పలేము, దాని తాత. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ సీనిక్ లొకేషన్ చూడడానికి మనతో పాటు చాలా మంది వచ్చారు. అండ్ కొంతమంది దీంట్లో జాబ్ చేస్తున్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో మీ పేరు భయ్య? మనోజ్ అంట. సో వీళ్ళందరూ చెన్నూరు నుంచి వచ్చారు. ఒకసారి హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, గ్రేట్. ఎంజాయ్ చేస్తున్నారా మీరు ఇక్కడ? మీరందరూ లంచ్ చేస్తున్నారు. లంచ్ చేస్తున్నా చూస్తున్నా నాకు కూడా ఆకలి అవుతుంది. సో బై, మీట్ యూ నెక్స్ట్ టైం. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకండి అందరూ. ఓకే ఫైన్, చలో. ఇంత కామెంట్ నాకు తెలియదు. చెప్పండి దాదా చెప్పు, ఇప్పుడు చెప్పు. హలో ఫ్రెండ్స్, తింటున్నా. ఏమన్నా నా గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి. తప్పకుండా, మంచిది నువ్వు. ఓకే ఫైన్, చలో బాయ్. సో ఇక్కడ నుంచి అయితే మనము బయలుదేరుతున్నాము. ఇందాక వాచ్ టవర్ పైకి ఎక్కి అక్కడ నుంచి మీకు చూపించిన లొకేషన్ అంతా. సో ఇక్కడ నుంచి వీఆర్ జస్ట్ స్టార్టింగ్ ఆఫ్. అండ్ మేబీ డైరెక్ట్లీ ఇంకా ఐ విల్ మీట్ యూ గైస్ ఆన్ ది యాక్షన్ కెమెరా. చలో, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, దిస్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మన మంచిర్యాల దగ్గర ఇంత టూ మచ్ స్పాట్ ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్సలెంట్ అనమాట. సో మనకి ఇక్కడ వీళ్ళు కలిసి అండ్ దెన్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన కంపెనీ కూడా awesome అనమాట. సో వీఆర్ జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ఫ్రమ్ హియర్ అండ్ దెన్ యా, చలో లెట్స్ గో. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము బ్యాక్ టు మంచిర్యాల్. అండ్ దెన్ రూట్ అయితే సేమ్ మీరు చూసిన రూటే. అన్నిటికంటే ముందు ఏంటంటే, బికాజ్ వీ హ్యావెంట్ హ్యాడ్ ఎనీ ఫుడ్, ఆకలి అవుతుంది. అండ్ ద టైమ్ ఈజ్ 4:30 అవుతుంది నవ్వు. సో ఆల్మోస్ట్ ఎంత లేదన్నా కానీ ఒక 2.5 to 3 hours స్పెండ్ చేసినట్టు ఇక్కడ. కానీ లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ గైస్. క్రొకడైల్స్ కనిపించకపోయినా దట్ ఈజ్ సెకండరీ. వచ్చింది క్రొకడైల్ శాంక్చురీ అని చెప్పి వచ్చాము. కాకపోతే క్రొకడైల్స్ కనిపించకపోవడం కొద్దిగా డిసప్పాయింటింగ్ అయినా కానీ, బట్ ద ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ద పీపుల్ వీ మెట్ హియర్, ఐ మీన్ దట్ వాస్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ వన్ వర్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ యా, చూసారు కదా, ఇదంతా మీకు ఆఫ్ రోడ్ ప్యాచే మళ్ళీ. సో ఇంట్లో అయితే చెప్పొచ్చాను ఇంటికి వచ్చి లంచ్ చేస్తా అని చెప్పి, కానీ అంతవరకు ఆగేటట్టు లేదు ఆకలి. సో మధ్యలోనే ఎక్కడన్నా ఆగేసి ఫుడ్ తినేసి దెన్ వెల్ కిక్ ఆఫ్. సో గైస్, దట్ బీయింగ్ సెడ్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి హౌ డిడ్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డిడ్ యూ లైక్ ది సీనరీస్ అండ్ ద లొకేషన్. మీకు దగ్గరలో ఏమన్నా లొకేషన్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ ట్రై టు విజిట్ దెమ్ యాజ్ వెల్. షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. సో చూడండి ఫ్రెండ్స్, ఇంకా జనాలు వస్తున్నారు. సో దట్స్ ఏ వండర్ఫుల్ థింగ్. సో మేబీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వస్తున్నారేమో. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి సో దట్ యూ విల్ రిసీవ్ నోటిఫికేషన్స్ వెన్ ఎవర్ ఐ పోస్ట్ వీడియో ఫర్ యూ గైస్. So that being said, let's meet in my next video. Till then, keep smiling and never back down. Jai Hind.